యెఫ్తా భార్య వాస్తవంగా ఎవరు? హూ ఈజ్ జెఫ్తాస్ వైఫ్? రెండవదిగా యెఫ్తా కుమార్తె. వీరిరువురి మీద యెఫ్తా ఆత్మీయ ప్రభావం ఎంత స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. చాలాసార్లు మన జీవితాల్లో, మన కుటుంబంలో మన ప్రభావము పక్కన వారి మీద ఉండకపోవడం బహు విషాదకరమైన స్థితి. ఆత్మీయమైన నిష్ప్రభావము అనే ఈ సంఖ్యల నుండి దేవుడు మనల్ని ఎలా విడిపిస్తున్నాడు? యెఫ్తా జీవితంలో చూసినట్లయితే తన ఆత్మీయంగా ఎప్పుడైతే తీర్మానం చేసుకొని వచ్చినప్పుడు ఆయన మాటకు కనీసము కొద్ది కూడా అడ్డం తిరగలేకపోయింది తన కుమార్తె. నాన్న అన్న మాట చూడండి, రండి అందరూ కలిసి చదువుతాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 35-36 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి అతడు ఆమెను చూచి 34-36 వరకు కలిసి చదువుకుందామండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం. యెఫ్తా మిస్పాలోను తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒక అతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? బాగా వినండి. ఈ యెఫ్తా ఆత్మీయ ప్రభావం తన కుమార్తె ఏ స్థాయిలో ఉందో చూడండి. యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనను. నువ్వు మాట ఇచ్చావా దేవునికి? నువ్వు మాట ఇస్తే నేను దానికి తల వంచుతున్నాను. ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న బిడ్డ తన నాన్న చేసుకున్న మాట, తన నాన్న చేసుకున్న శపథం 31వ వచనంలో తను అంటాడు, నేను అమ్మోనీల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరి దహన బలిగా దానిని అర్పించాను. యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత ఇంటికి వస్తున్నాడు. గెలిచి ఘన విజయం సాధించి, అమ్మోనీలు విజయం సాధించి ఇంటికి వస్తూ ఉంటే, ఇంటి నుంచి ఏది ముందు వస్తుంది, నేను నీకు దహన బలిగా అర్పించేస్తా ప్రభువా అన్నాడు. ఆలోచించండి, తను చేసుకున్న తీర్మానం. బయటకు వచ్చేటప్పుడు బహుశా వస్తువు వస్తుంది అనుకుంటే నేను నీకు అర్పించేస్తా, లేదు ఒకళ్ళ జంతువు అయితే దహన బలిగా ఇస్తాను. కానీ తన హృదయాన్ని చీల్చిన సంఘటన తన సొంత కూతురు, ఒకే ఒక్క కూతురు, ఒక్కగానొక్క కూతురు, ఇంకా కొడుకు లేడు, కుమార్తె లేదు, తను తప్ప ఆమెనే బయటకు వచ్చింది. ఘన స్వాగతం పలకాలను వస్తే చివరికి యెఫ్తా పరిస్థితి గుండె చీలిపోయిన వాతావరణం. అయితే వచ్చి అంటున్నాడు, అమ్మ నేను దేవునికి శపథం చేసుకున్నానంటే ఈ బిడ్డ జవాబు చూడండి. మనమే ఉన్నామనుకోండి యెఫ్తా కుమార్తె స్థాయిలో, ఏమంటామండి? నాన్న నీకు సిగ్గులేదా? ఇట్లాంటి తీర్మానాలు చేసుకుంటావా? నువ్వేదో గెలవడానికి కొరకు నా జీవితం అడ్డం పెడతావా? ఎట్లా కనిపిస్తున్నా నీకు అనేవాళ్ళు అడ్డ పిల్లలు ప్రస్తుతం కాదంటండి. చిన్నపిల్లలు పోయి కనీసం నీళ్ళు తీసుకురా అంటేనే మాట వినని ఆ పరిస్థితిలో ఉంటే ఈ కూతురు చివరికి తన ప్రాణం అర్పించడానికి, లేదా కుమార్తెని తీసుకెళ్ళి సజీవంగా అర్పించడానికి, లేదా కుమార్తెని దేవుని కొరకు ప్రతిష్టగా చేయడానికి ఆ కుమార్తె శిరస్సు వంచింది. ఇంతటి విశ్వాసపు త్యాగము ఎలా వచ్చిందంటారా చిన్న బిడ్డకి? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వర్తమానాలు కొద్ది లోతుగా మనసు పెట్టి ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. అంత చిన్న బిడ్డకు అంత విశ్వాసపు స్థైర్యం ఎలా వచ్చింది? హౌ? వాస్తవంగా చిన్న బిడ్డలకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ మనందరికీ బాగా పరిచయం. విశ్వాసము నాకు తెలిసి 2 ప్రాంతాల నుండి బిడ్డల్లో విశ్వాసం వస్తుంది. మొదటిది వినుట వలన విశ్వాసం. రోమా 10:17 మనందరికీ బాగా పరిచయం. వారు ఎంతగా వాక్యం వింటే అంతగా విశ్వాసం వస్తుంది. రెండోది ఎట్లా వస్తుంది తెలుసా అండి? పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు, తిమోతి నీలో ఇంత విశ్వాసం ఉందే, ఎలా వచ్చింది తెలుసా? మొదట మీ అమ్మ యూనికే ఉంది కదా, ఆ యూనికేలో ఈ విశ్వాసం వచ్చింది. అయితే ఈ విశ్వాసం అమ్మలోకి ఎట్లా వచ్చింది? చూడండి బాగా, ఎంత మంచి మాట. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం, 2 తిమోతి చాప్టర్ 1:5. ఆ విశ్వాసము చూడండి ఎక్కడ స్టార్ట్ అవుతుందంట, బాగా వినండి. మొదటి వినుట వల్ల విశ్వాసం వస్తుంది. బిడ్డలకు అందుకొరకు వాక్యం నేర్పించాలి. పిల్లలకు సరైన వాక్యము ఉగ్గుపాలతో పొయ్యకపోతే విశ్వాస పునాదులు ఉండవు. రెండవది విశ్వాసం ఎట్నుంచి వస్తుందట? అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలో, అవ్వలో స్టార్ట్ అయింది, లోయలో
తర్వాత అవ్వలోంచి ఎక్కడికి వచ్చింది? నీ తల్లి అయిన యూనికేలో వచ్చింది, వసించెను, అది నీయందు సహవసించుచున్నది. నేను రూఢిగా నమ్మొచ్చున్నా, 100% కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఏంటంటే నీలో ఈ విశ్వాసం నీలో డైరెక్ట్గా రాలేదయ్యా, మీ అవ్వలో స్టార్ట్ అయింది, అవ్వ నుంచి అమ్మలోకి వచ్చింది, అమ్మలో నుంచి నీకు వచ్చింది. ఒక మాట ఆలోచించండి, ఆత్మీయ ప్రభావం అనే ఈ యొక్క గొప్ప అంశం మనం చూస్తే చాలాసార్లు కుటుంబాల్లో ఆత్మీయంగా నిష్ప్రభావితములైపోయినాం. దెర్ ఇస్ నో స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఈ సంఖ్యల్ని ఎలా తెంచుకొని వచ్చాడు? వాస్తవంగా చూస్తే తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారా? కానే కాదు. రెచర్డ్ సిచ్యువేషన్. ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో లేనే లేరు వారి తల్లిదండ్రులు. ఎవరు? జెఫ్తా యొక్క తల్లిదండ్రులు. కానీ యెఫ్తా ఒక తీర్మానం చేసుకొని, నా బిడ్డలను నేను ఆత్మీయంగా పెంచాలని ఆశపడుతున్నాను అనక ముందు యెఫ్తా చేసుకున్న తీర్మానంలో మొదటి తీర్మానం ఎవరు అంటే యెఫ్తా కట్టుకున్న భార్య. యెఫ్తా కట్టుకున్న భార్య ఎవరండి? యూదురాలా? కానే కాదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము యెఫ్తాని యూదులను లేదా ఇశ్రాయేలు కుమార్తెలు చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? దానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారము వివాహేతర బంధంలో నుండి పుట్టిన బిడ్డకు ఇశ్రాయేలు కుమార్తెలను చేసుకునే హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు వేషకు పుట్టిన కుమారుడు కాబట్టి ఇశ్రాయేలు కుమార్తెలు ఇవ్వము అని చెప్పి వాళ్ళు తృణీకరించారు. మరి ఈయన ఎవరిని చేసుకున్నాడు? తోబు దేశానికి వచ్చాడు. తోబు దేశం ఎవరిది? అన్యదేశం. అన్యదేశానికి వచ్చి అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆలోచించండి, ధర్మశాస్త్రం వెలుపల ఉన్న ఈ స్త్రీ ఈ యెఫ్తా జీవితంలో తన విశ్వాసాన్ని గమనించింది. యెఫ్తా దేవుని కొరకున్న రోషాన్ని గమనించింది. యెఫ్తా తృణీకరణను కూడా ఎలా క్షమించాడో ఆ క్షమాపణ నైజాన్ని చూసింది. దేవుని ప్రేమను అర్థం చేసుకుంది. యెఫ్తా జీవితంలో అవమానాలు ఉన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే ఆ నైజాన్ని చూసింది. మిస్పాలో తన బాధనంతా దేవుని దగ్గర చెప్పుకునే మనస్తత్వాన్ని చూసింది. ప్రభు కొరకు రోషంగా నిలబడి చివరికి ఏ స్థాయికని వెళ్తాడని ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక అన్య స్త్రీ యెఫ్తా నుండి ఆత్మీయ ప్రభావాన్ని పొంది ఇప్పుడు ఆ స్త్రీ ఏ స్థాయికి వచ్చింది తెలుసా అండి? కుమార్తెను బహుశా అనుకుందాం రెండు పాసిబిలిటీస్ ఉండొచ్చు. యెఫ్తా భార్య అప్పటికే చనిపోయి ఉండొచ్చు, లేదా యెఫ్తా భార్య బ్రతికే ఉండొచ్చు. ఒక మాట చెప్పండి, యెఫ్తా కుమార్తెలకు విశ్వాసం వచ్చిందంటే తల్లి ప్రభావం ఉందంటారా లేదంటారా? చాలామంది అంటారు తల్లి రోల్ ఎక్కడ ఉందండి అని. వీఆర్ సారీ టు టెల్ యూ, తల్లి పాత్రే లేకపోతే యెఫ్తా కుమార్తె పుట్టేదే కాదండి. ఇఫ్ దెర్ ఇస్ నో మదర్, డోంట్ ఎక్స్పెక్ట్ ద డాటర్ టు బి దేర్. తల్లి లేకుండా కుమార్తె పుట్టదు. చివరికి యేసు ప్రభుకు కూడా తల్లి అవసరమైంది. అంటే ఈ తల్లి ప్రభావం ఉందంటారా? తిమోతి భక్తునితో పౌలు సాక్షాత్తు మాట్లాడుతూ అంటాడు, నీలో ఈ విశ్వాసం స్టార్ట్ అయింది, నాన్న పేరు చెప్పలేదండి. ఎవరి పేరు చెప్తున్నాడు? లోయి, తర్వాత యూనికే, అవ్వ, తర్వాత అమ్మ. ఈ ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఒక్కసారి దాన్ని ఇక్కడ అప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే యెఫ్తా కుమార్తె ఈ స్థాయిలో విధేయత చూపించిందంటే ఈ విధేయత ఎవరి దగ్గర నేర్చుకుండొచ్చు? ఇఫ్ యు గో బ్యాక్ అండ్ అనలైజ్, షీ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ హర్ మదర్. యెఫ్తా భార్య గురించి ఎవరు రాస్తారండి? యెఫ్తా భార్య గురించి ఎవరు చెప్తున్నారు? యెఫ్తా భార్య గురించి చెప్పకపోయినా సరే యెఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటే చెప్పకనే చెప్పాలి ఆ యొక్క తల్లి పాత్ర. ఈరోజు భర్తలకు దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు చేసుకున్న తీర్మానం కొరకు నిలబడే భార్యలు ఉన్నారా? ఒక భార్య దేవుని కొరకు సేవిస్తున్నప్పుడు సహకరించే భర్తలు ఉన్నారా? లేదా తల్లిదండ్రులు తీర్మానించినప్పుడు సహకరించే పిల్లలు ఉన్నారా? ఆర్ దేర్ చిల్డ్రన్ హూ విల్ కోఆపరేట్ ఫర్ దేర్ పేరెంట్స్ ఇఫ్ దే వాంట్ టు మినిస్టర్ అంటు ద లార్డ్? తల్లిదండ్రులు దేవుని కొరకు సేవించడానికి కొరకు పిల్లలు సహకరించట్లేదంటే కారణం ఏం తెలుసా? నువ్వు ఆత్మీయమైన ప్రభావాన్ని వారి మీద ఉంచలేదు. ఉంచితే ఆటోమేటిక్గా పిల్లలు ఏమంటారు తెలుసా? లేదమ్మా, లేదు నాన్న, మీరు వెళ్ళి దేవుని సేవించండి, ఐ వాంట్ కోఆపరేట్ ఫర్ దట్ అంటారు. వాస్తవంగా చూస్తే ఈరోజు నీ బిడ్డలు పరిచర్య కొరకు సహకరించట్లేదని ఈరోజు సనుగుతున్నావంటే కారణం ఆత్మీయ ప్రభావాన్ని ఇంకా వారి మీద స్థాపించలేకపోయా. వాస్తవంగా చూస్తే నిష్ప్రభావము, నో ఇన్ఫ్లుయెన్స్ ఎట్ ఆల్. ఆ సంఖ్యల్ని తుత్తు నీలుగా తెంచేసుకొని దేవుడు యెఫ్తాను ఏం చేశాడండి? విడిపించాడు. తన ప్రభావం తన భార్య మీద పడింది. ఇప్పుడు భార్య ఏ స్థాయికి వెళ్ళిందండి? తన కూతుర్ని అర్పించడానికి అడ్డు రాలేదు. బైబిల్లో చూస్తే 2 నెలల టైం తీసుకున్నారండి. ఒక్కసారి అబ్రహాము భార్య శారా తన కుమారుడిని ఇస్సాకును అర్పించాలని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం భార్యకు చెప్పలేకపోయాడు. కానీ ఇక్కడ భార్య ఉంది అనుకుంటే, బ్రతికుంది అనుకుంటే, ఆ భార్యకి అన్నీ తెలిసి కూడా అడ్డు రాలేదండి.
ప్రేమిత్రమా, ఈ వాక్యం ఎవరి కొరకు నాకు తెలియదు. యెఫ్తా భార్యలాగా అగమ్య గోచరంగా ఉండి పరిచర్యలో కనపడకుండా వెనుక చరిత్రలో తెర వెనుకలు నిలబడి నీ భర్తకు సహకరిస్తున్న యెఫ్తా భార్యలైతే దేవునికి స్తోత్రం, నీ పాత్ర ఎవరు మర్చిపోరు. కొన్నిసార్లు తల్లిదండ్రులు సహకరించే కుమార్తెవైతే నీ పాత్రను ఎవరు మర్చిపోలేరు. చివరికి ఆ ప్రభావం ఏ స్థాయిలోకి వెళ్ళిందో ఆఖరిలో కొన్ని నిమిషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెఫ్తా భార్య మోషే ధర్మశాస్త్రం వెలుపలున్నా సరే యెఫ్తా ఆత్మీయ విశ్వాసపు ప్రభావాన్ని తన మీద కనపరిచింది. చివరికి తన నుంచి తన కుమార్తెకు వచ్చింది. ఆ కుమార్తెను ఒక మాటలో చెప్పాలంటే తన ఆత్మీయ స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇస్సాకు బలిపీఠం మీద పెట్టినప్పుడు, అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళి బలిపీఠం పెట్టినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని ఇస్సాకు మౌనం, యెఫ్తా కుమార్తె యొక్క స్పందన, ఈ రెండిటికి ఏది తక్కువ కాదు. ఒకవేళ మగబిడ్డల్లో ఇస్సాకును మనము మాదిరిగా తీసుకుంటే, యేసు ప్రభు తండ్రి అయిన దేవుని చిత్తానికి విధేయత చూపించి దాన్ని మాదిరిగా సజీవ్యాగం తీసుకుంటే, స్త్రీలలో నాకు తెలిసి అంతటి స్థాయిలో త్యాగం చేసుకోవడానికి ముందుకొచ్చిన ఏకైక కుమార్తె ఎవరు ఉన్నారంటే యెఫ్తా కుమార్తె. ఉత్తగా యెఫ్తా పేరు విశ్వాస వీర పట్లకు రాలేదండి. హెబ్రీ 11 అధ్యాయంలో చోటు చేసుకోవాలంటే గొప్ప దిగ్గజాల పేర్లే గల్లంత అయిపోయాయి. పెద్ద పెద్ద మహానుభావుల పేర్లు కూడా పరిశుద్ధాత్మను పక్కన నెట్టేశాడు. అనామకుడైన యెఫ్తా పేరు తీసుకొచ్చి అక్కడ రాశాడంటే తన త్యాగం అంతా ఇంత కాదు. ఈరోజు ఆత్మీయ ప్రభావము నిజంగా నీ కుటుంబం మీద ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. లేదా నిష్ప్రభావం అనే సంఖ్యలను తెంచబడి నువ్వు బయటకు వచ్చావా? యెఫ్తాలాగా, యెఫ్తా భార్యలాగా, యెఫ్తా కుమార్తెలాగా? అలా ఉంటే సంతోషం. ఇప్పుడు ఆఖరి సత్యానికి వస్తాం. 5వ